హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్, తెలుగులో సహజీవనం అంటారు. అంటే ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ కల్చర్ మన గుమ్మం దాకా వచ్చింది, తలుపు తట్టింది, లోపలికి వచ్చేసింది. అంటే పెళ్ళి అనే ఒక 7 అడుగుల బంధానికి, 3 ముళ్ళకి, జీవితం అనే చెరగని చిరునామాకి సహజీవనం అనేది ఒక తోడ్పాటుగా నిలుస్తుంది. అంటే ఇద్దరి మనసుల కలయిక, ఒక 2 జంటల జీవితం, 2 మనసులు కలిసి సహజీవనానికి దారి తీసే పద్ధతే లివ్ ఇన్ రిలేషన్షిప్. సహజీవనానికి తెగకి కీలకమైన తేడా ఉంది. తెగకి జాతికి చాలా కీలకమైన తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరైన సమాజం మనుషులతో కాక నియమాలతో నడుస్తుంది. అలాగే ఉచితమైన సహజీవనం ఐడియాల కలయికతో సాగుతుంది. మనుషుల కలయికతో కాదు, తమ విశ్వాసాలను విలువలను పంచుకునే మనుషులతోనే కలిసి జీవించాలనుకోవడం సమంజసం. మన అభిప్రాయాలతో మౌలికంగా విభేదించే మనుషులతో వ్యవహరించడం, కనీసం మాట్లాడటం కూడా అసాధ్యం ఈ రోజుల్లో. అటువంటి వాళ్ళతో వ్యవహరించకుండా ఉండే స్వేచ్ఛ ఉండాలి మనిషికి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఉచిత సంబంధాలు వ్యక్తిగత ఎంపికలతో రూపొందాలి. అవి సచేతన బౌద్ధిక భూమిక మీద నిలబడాలి. అంటే తాత్విక రాజకీయ వృత్తిగత వ్యక్తిగత భూమికల మీద, అంతే తప్ప శరీర ధర్మం పైన లేదా భౌగోళికమైన పుట్టుక వగైరా వాటితో కాదు. సంప్రదాయ భూమిక మీద కాదు. మనుషుల అభిప్రాయాల ద్వారా ఏకమైనప్పుడు, అంటే బట్టబయలుగా తెలుస్తున్న నియమాల ద్వారా కలిసినప్పుడు, అనుచిత ఉపకారాలకి, ఇష్ట నిష్ఠాలకి, యథేచ్ఛా అధికారాలకి చోటుండదు. నియమాలే వస్తునిష్టమైన పద్ధతిగా పనిచేసి చర్యల్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనుషుల్ని అంచనా వేయడానికి పనిచేస్తాయి. వాళ్ళు నాయకులు కావచ్చు, సభ్యులు కావచ్చు. దానికి చాలా ఉన్నత స్థాయి భావనాపరమైన వికాసం, స్వాతంత్రం అవసరం అవుతాయి. దాన్ని తప్పించుకునేందుకు తీవ్రంగా తంటాలు పడుతూ ఉంటుంది భావన వ్యతిరేక మనస్తత్వం. కానీ మనుషులు న్యాయబద్ధంగా, శ్రేయపూర్వంగా, భద్రంగా కలిసి పనిచేసే మార్గం ఇది ఒక్కటే మాత్రమే. ప్రత్యక్ష జ్ఞానగ్రహణ స్థాయిలోనే చేతన పనిచేస్తూ ఉన్నప్పుడు మనిషికి జీవించడం కష్టమవుతుంది. నేను జీవన పరిణామ సిద్ధాంతం చదువుకున్నవాడిని కాదు. కాబట్టి ఆ సిద్ధాంతానికి నేను అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు. వేరెవర్ కల్చర్ ఈజ్ కల్చర్. అయితే ఒక పరికల్పన మాత్రం నన్ను ఏళ్ల తరబడి వెంటాడుతుంది. అది పరికల్పన మాత్రమే అని నొక్కి చెబుతున్నాను. మనిషికి ఇతర జీవజాతులకి మధ్య పెద్ద అగాధం ఉంది. మధ్యన కొనసాగింపుగా అది కనపడడం లేదు. మరి పరిస్థితులు, కాలం మారిన దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి అని నా యొక్క భావన. నేను అన్వేషిస్తూ ఒక వెస్ట్రన్ కల్చర్ని మీద వేసుకుని చూసినా, అనుభవించి చూసినా కూడా మనకి సహజీవనం అనేది ఎంతో దూరంగా ఉన్నదే. కానీ ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన ఎలాగో ఈ సహజీవనం కూడా మనిషికి చాలా దగ్గరగా వచ్చేసింది. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి మనిషి కూడా మారాలేమో అన్న పరిస్థితులకి ఫ్యూచర్ జనరేషన్ ముందుకెళ్ళబోతుంది. కాబట్టి మనిషికున్న చేతన స్వభావంలో ఉంది ఆ తేడా. మనిషి చేతనకి భావనలు ఏర్పరచుకునే శక్తి ఉంది. అయితే అవే కాక శరీర ధర్మపరమైన వికాసాల తర్వాత పరిణామం దాని క్రమాన్ని మార్చుకున్నట్టుంటుంది. ఉన్నత దశలలోని వికాసం, పరిణామం ప్రధానంగా జీవజాతుల శరీరాల మీద కాక చేతన మీద, దృష్టి మీద కేంద్రీకరించినట్టు కనబడుతుంది ఫ్యూచర్లో. అయితే మనిషి చేతన వికాసం అతని సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అతనికి స్వభావత అన్నీ కాకపోతే అన్ని విధాలైన తెలివితేటలైనా ఉండొచ్చు. చేతనను అతనే అభివృద్ధి చేసుకోవాలి. అతనే ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తన ఎంపిక అతనే అభివృద్ధి చేసుకోవాలి. అతనే ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. కాబట్టి ఒకవేళ అతను అలాంటి ఎంపిక చేసుకోకపోతే
ఏమవుతుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడుతుంది. అప్పుడు అతను మనుషులకి జంతువులకి మధ్యంతర జీవి అవుతాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా సంఘర్షించే నిరాశపూరితమైన జీవి అవుతాడు. జంతు చేతన ఏ అప్రయత్న భద్రతను కోరుకుంటుందో ఆ భద్రత కోసం అర్హులు చాసే మనిషి అతనికి సాధ్యం కాదనే చెప్పాలి. మానవ చేతనకు ఎదురు తిరుగుతాడు మనిషి. దాన్ని సాధించడం అంటే అతనికి భయం. కాబట్టి చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు మనిషికి జంతువులకి మధ్యలోని మిస్సింగ్ లింక్ కోసం చూస్తున్నారు. బహుశా ఆ దొరకని లింకు భావన వ్యతిరేక మనస్తత్వం అయి ఉంటుంది. ఆ మిస్సింగ్ లింక్ అధ్యాయంలో నేను భావన వ్యతిరేక మనస్తత్వం గురించి, దాని సాంఘిక, గణ లేదా తెగ, జాతి వ్యక్తీకరణల గురించి చూశాను. గణ మనస్తత్వాలన్నీ రకరకాల స్థాయిల్లో భావన వ్యతిరేక మనస్తత్వాలే, కానీ భావన వ్యతిరేక మనస్తత్వాలన్నీ ఘన మనస్తత్వాలు కావు. నేను చూసిన దానిలో కొన్ని మనస్తత్వాలు ఒంటరి తోడేళ్ళు. ఆ జాతికున్న వేటాడి చంపి తినే లక్షణాన్ని చెబుతున్నాను ఇక్కడ. అటువంటి తోడేళ్లలో అధిక సంఖ్యాకులు తెగల మనస్తత్వం గల వాళ్లేనని, వాళ్ళకి నిస్పృహకు గురైన వాళ్ళని నా అభిప్రాయం. తెగల జనం, జాతి జనం తిరస్కరించిన వాళ్ళు, పరిసర ప్రజల చేత దూరం పెట్టబడిన వాళ్ళు, నియమాలకు కట్టుబడే విషయంలో నమ్మదగ్గ వాళ్ళు కాదు. గణనాయకత్వానికి పోటీ పడేంత ఎత్తుల మారి వాళ్ళు మాత్రం కాదు. ఒట్టి ప్రత్యక్ష జ్ఞాన మనస్తత్వం బతుకు తెరువును చూపించలేదు కాబట్టి వాళ్ళు ఒక రకం మేధావులుగా తయారవుతారు. ఒక పద్ధతి లేకుండా అక్కడి నుంచి ఒక ఆలోచన, ఇక్కడి నుంచి ఒక ఆలోచన ఇష్టం వచ్చినట్టు, ఇంకో ఆలోచన ఎక్కడికో వెళ్ళినట్టు, ఎత్తుకొచ్చి దేశాల వెంట తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తనలో స్థిరంగా ఉండే అంశం ఒకటే: గుంపు నుంచి గుంపుకు మారడం, జనాన్ని పట్టుకుని వేలాడటం, ఏ రకం జనాన్నైనా సరే వాళ్ళను మలుచుకునే ప్రయత్నం చేయడం. ఇలాంటివన్నీ ఆ తెగ చేస్తూ ఉంటుంది. దాన్నే ఈ మధ్యకాలంలో సహజీవనం అంటున్నారు. వాళ్ళు ఏ రకాల రంగాల నుంచి ఏ రకాల సిద్ధాంతాలనైనా తయారు చేసుకుంటారు. వాళ్ళు గొప్ప మేధావులు మాత్రమే. ఆ మేధావితనం ఒక జాతి మీదో ఒక తెగ మీదో కాదు, ప్రపంచం మీదే దండయాత్ర చేస్తుంది ప్రస్తుత తరుణంలో. కాబట్టి సహజీవనం అనేది నైతిక రంగం అంటే మాత్రం వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే పెళ్లి మీద ఆధారపడే మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి, బతుకు జీవుడా అని పెళ్లి మీదే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు కాబట్టి, వీటన్నిటినీ దాటి సహజీవనం కనుక వస్తే చాలామందికి తిండి తిప్పలు లేకుండా పోతాయేమో అనేది నా బోడి అభిప్రాయం. కాబట్టి వాళ్ళని భయానికి, అశక్తులం అనే భావానికి గురి చేస్తుంది ఆ రంగం. నైతిక రంగం మొత్తం భావనాత్మక రంగం. ఒక విలువల స్మృతికి కట్టుబడి ఉండాలంటే నైరూప్య సూత్రాలను అర్థం చేసుకోగల శక్తి ఉండాలి. వాటిని సాకార చర్యలకు, సందర్భాలకు అన్వయించుకోవడం రావాలి. బొత్తిగా ప్రాథమిక కాలైన నైతిక నిబంధనలను అధిమ స్థాయిలో ఆచరించాలన్నా కూడా ఒక శక్తి కావాలి. ఒంటరి తోడేలకు తనంతట తానుగా విలువల్ని పట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి ఎరువు తెచ్చుకోవాల్సిందే, అప్పు. ఈ లోపాన్ని ఏదో విధంగా ఎంత ఇబ్బంది అయినా భరించి దాచుకోవాలని ఆ తోడేలు మనిషికి తెలుసు. అతనికి ఈ విషయం ఒక్కటే నకిలీకరించడానికి చాలా చాలా కష్టమైన విషయం. ఎప్పటికప్పుడు దాన్ని మారుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ యథేచ్ఛగా ఎక్కడా అతను ఎవరికి సాయపడ్డు మారడానికి ఉండడు. కానీ అతను మారితే ఎప్పుడు కూడా ప్రపంచమే మారిపోతుంది. అలా మారిన క్రమంలోనే సహజీవనం అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక పద్ధతిగా మారి